హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారండి? మీరు అందరూ ఆరోగ్యాలతో సంతోషంగా ఉన్నారండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే సత్య వంటకాల ఛానల్లోనండి ఇవ్వండి బెండకాయ వేపుడు చేస్తున్నానండి. బెండకాయ ఎప్పుడైనా సరే అండి ఇలాగా జిగురు వచ్చింది అనుకోండి, చూడండి జిగురులాగా వస్తుంది కదా, ఈ బెండకాయ వేపుడండి చాలా బాగుంటుందండి. లేత బెండకాయలేమో చాలా రుచిగా ఉంటుంది. అంటే మార్కెట్కి చూడండి సాయంకాలం కోసి తెల్లవారు వచ్చేస్తాయి కదా కూరగాయలు, అలాంటిదన్నమాట. రైతు బజార్లో తీసుకున్నానండి. అబ్బా సూపర్ అండి. ఈరోజు అయితే కూరగాయలు అన్నీ చాలా బాగున్నాయి. ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయండి. నాకైతే చాలా నచ్చాయి. కొన్ని కాయగూరలు తెచ్చుకున్నానండి. అలాగే మీకు ఒక తోటకూర వేపుడు కూడా చూపిస్తాను. తోటకూర వేపుడు కూడా ఏగుతుంది అనమాట. తోటకూర వేపుడు కూడా నాకు చాలా ఇష్టం అండి. లేత తోటకూర అండి, మొక్క తోటకూర తెచ్చుకున్నాను. మొక్క తోటకూర మెత్తగా అయిపోతుందండి, గుజ్జులాగా అయిపోతుంది. ఇది ఇంకా ఇప్పుడే వేసాను కాబట్టి ఇలా కనిపిస్తుందండి. ఈరోజు అయితే పల్చన పప్పు కూడా చేసుకున్నాను, చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, పల్చన పప్పు అండి. ఇది తాలింపు పెట్టేసి అనమాట, పోపు వేసి. ఇదిగోండి 2 పచ్చిమిరపకాయలు ఎందుకు వేసుకున్నాను అనుకుంటున్నారా? మధ్యలో అన్నంతో నంచుకోవడానికండి. ఈ కూరలు ఎన్నున్నా పచ్చిమిరపకాయ ఉల్లిపాయ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఇది వేడిగింజ అండి, అన్నం వండేటప్పుడు వేడిగింజి తీసానమాట. ఇది ఎప్పుడు కూడా కొంచెం నిమ్మకాయ పిండుకొని తాగుతానండి. చాలా మందులు వాడుతూ ఉంటాను, కడుపులో వేడి చేసేస్తుందండి. అందువల్ల ఏంటంటే కొంచెం గంజి తాగితే నిమ్మకాయ పిండుకొని కొంచెం చలవ చేస్తుంది, కొద్దిగా ఎనర్జీ ఉంటుందండి. ఇది బాస్మతి రైసు గింజ అండి. ఎందుకంటే షుగర్ లెవెల్ చాలా కంట్రోల్లో ఉంటుంది బాస్మతి రైసు అంటేను. అలాగా తీసుకొని వాడుకుంటున్నానండి. ఈరోజైతే చిన్న పాప వస్తుంది, కాస్త రైస్ ఎక్కువగా తీసుకున్నానండి. ఏమండి ఇప్పుడే వంట చేశాను అన్నమాట. రైస్ చూసారా, పువ్వు లాగుందండి, చక్కగాను చాలా బాగుంది. రైస్ అయితే ఎక్కువగా తినకూడదు, కూరలు ఎక్కువగా తినాలండి. పప్పు ఎంత ఉందో రైస్ అంతే వేసుకుంటానండి. కూర కూడాను ఈ మాత్రం అన్నమేనండి, ఎక్కువగా తిన్ను కూడాను. కాకపోతే రైస్ కావాలండి, రైస్ కావాలి. రైస్ లేకపోతే ఇంకా పొట్ట మండిపోతుందండి. చపాతీ పడదు, చపాతీ అయితే పడదండి, కడుపులో నొప్పి వచ్చేస్తుంటుంది నాకు. అందువల్ల కాస్త అన్నమే తింటానండి. కొంచెం అన్నం అలాగ ఒక్క ముద్ద అన్నంలా తింటాను. పగలు అన్నమే తింటాను, నైట్ టైం కూడా అన్నమే తింటాను. నైట్ టైం ఏంటంటే 6 గంటలకే తినేస్తానండి. 6 గంటలకి తినేసి ఖాళీ పొట్టతో రాత్రులు పడుకుంటానండి. ఏమైనా ఉంటే పాలు ఉంటే మిగిలితే అది ఒక చిన్న గ్లాస్తో పాలు తాగుతాను, లేకపోతే అది కూడా తాగనండి. తోటకూర అయితే చాలా వరకు ఏగిపోయింది ఫ్రెండ్స్. తోటకూరకి చిన్నది ఇలాగా మూత పెట్టేస్తే అండి గుజ్జులాగా ఉడుకుతుంది అనమాట. అలాగా నాకు ఇష్టమండి. తోటకూర పొడిగా ఉంటే నేను తిన్ను, మెత్తగా ఉండాలి. మూత పెట్టేసుకుందామా. సత్య వంటకాల ఛానల్ ఆదరిస్తున్న అభిమానులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ప్రోగ్రాం సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రోత్సాహంతో ముందుకెళ్తుంది, మీ ఆదరణలతో ముందుకెళ్తుంది. నాకు సపోర్ట్ చేసిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. బాయ్ అండి. నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ వల్ల ఈ ఛానల్ అయితే ముందుకెళ్తుంది ఫ్రెండ్స్. బాయ్ అండి, బాయ్. ఇదిగోండి మా చెట్టు గోరింటాకు చాలా బాగా పండుతుందండి. బాయ్.